Hello, I'm Dr. Nagaraju, consultant dermatologist and cosmetologist and hair transplant specialist, Kukatpalli Shweta Skin and Hair Clinic. So, ఈ రోజు మనం అన్వాంటెడ్ హెయిర్స్ ఆర్ హిర్సుటిజం అనేది అసలు ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా వరకు డైట్ చేంజెస్, దాంతో పాటుగా హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఈవెన్ 12-15 సంవత్సరాల నుంచి అమ్మాయిల కాడ నుంచి మనకి 65-70 ఇయర్స్లో కూడా చాలా వరకు అన్వాంటెడ్ హెయిర్స్, బుల్లి మిస్సాలు, బుల్లిగడ్డలు రావడం అనేది జరుగుతుంది. సో అసలు వీటికి రీజన్స్ ఏంటి, సో అండ్ రీజన్స్తో పాటుగా అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అండ్ ఒకవేళ వచ్చినా రాకుండా మళ్ళీ ఏం చేయాలి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుందాం. జనరల్గా అన్వాంటెడ్ హెయిర్స్ అనేటువంటివి మనకి బాడీలో మనకి ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వల్ల వస్తాయి. సో ఆండ్రోజన్ లెవెల్స్ అనేటువంటివి మన డైటరీ ఫుడ్లో ఎక్కువగా డైరీ ప్రోడక్ట్స్ అండ్ మీట్ కన్జప్షన్ ఉండడం వల్ల అవి హార్మోనల్లీ బూస్ట్ ఫుడ్స్ కావడం వల్ల ఇండైరెక్ట్గా మనకి ఎక్కువ అనేది వస్తుంది. దాంతో పాటుగా బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆండ్రోజన్ కన్వర్షన్ అనేది జరుగుద్ది. దాంతో పాటుగా మనకి హార్మోనల్ చేంజెస్ అనేటువంటివి కూడా మనకి PCOS లాంటి సమస్యలు క్రియేట్ చేయడం వల్ల కూడా మనకి అన్వాంటెడ్ హెయిర్స్ అనేటువంటివి వస్తాయి. సో ఇలా అన్వాంటెడ్ హెయిర్స్ వచ్చాక అసలు అన్వాంటెడ్ హెయిర్స్ అంటే జనరల్గా అన్నెసరీ ఏరియాలో విల్లస్ హెయిర్స్ ఉండేటివి టర్మినల్ హెయిర్స్గా షిఫ్ట్ అవుతున్నాయి, అక్కడ గ్రోత్ అవుతున్నాయి. సో వాటికి సంబంధించినటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి అక్కడ మనకి వస్తున్నాయి. సో వీటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందులో టైప్ ఆఫ్ గ్రేడింగ్, ఇప్పుడు హిర్సుటిజంలో మైల్డ్ గ్రేడ్స్ ఉన్నప్పుడు మనకి పెద్దగా హార్మోనల్ ఎవాల్యుయేషన్ అవసరం ఉండకపోవచ్చు, కానీ మార్క్డ్ గ్రేడ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనం హార్మోనల్ ఎవాల్యుయేషన్ పర్టికులర్గా థైరాయిడ్, FSH, LH అండ్ ఆల్సో సీరం డైహైడ్రోఎపిఅడ్మినిస్ట్రాన్ హార్మోన్స్ అండ్ సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్ అండ్ గ్రోత్ హార్మోన్ లెవెల్స్ అనేటువంటివి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంటుంది. అవి కూడా పీరియడ్స్ యొక్క డేట్స్ని బట్టి ప్రాపర్గా చెక్ చేసుకున్నాక ఆ తర్వాత మనకి Day 12 to Day 14 మధ్యలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నాక PCOS సమస్య ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే మనకి ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ అనేది రూట్ కాజ్ని కూడా మనం టార్గెట్ చేసినప్పుడే పర్ఫెక్ట్గా మనకి మళ్ళీ రికరెన్సెస్ తక్కువగా ఉండడం అనేది జరుగుద్ది. సో దీనిలో ఏంటంటే మనకి హిర్సుటిజం యొక్క గ్రేడ్ని బట్టి లేజర్స్ అనేటువంటివి ట్రీట్మెంట్ అనేది యాజ్ ఎ ప్రైమరీ మోడాలిటీగా మనం వాడుతున్నాం. సో అందులో లేజర్ హెయిర్ రిమూవల్లో IPL లేజర్, డయోడ్ లేజర్ అనేటువంటి వెరీ కామన్లీ యూజ్డ్. అందులో మనకి డయోడ్ లేజర్ అయితే 7 కాంబినేషన్ వేవ్ లెంత్లో అండ్ ఆల్సో మనకి అడ్వాన్స్డ్ లేజర్స్ కూడా వచ్చాయి. దీనిలో ఏంటంటే హెయిర్ అనేది ఒక డెడ్ ప్రోడక్ట్, కానీ హెయిర్ యొక్క ప్రొడక్షన్ అండ్ హెయిర్ ఫాలికల్ మన లేజర్ ద్వారా ఈ హెయిర్ యొక్క ఫైబర్ యొక్క గైడింగ్ ద్వారా మనం రూట్ని అనేది డ్యామేజ్ చేసుకుంటాం. దానివల్ల మనకి రూట్ అనేది స్ట్రింక్ అయిపోయేసి అది వీలస్ హెయిర్గా మారుద్ది. సో ఆబ్వియస్లీగా లేజర్ హెయిర్ రిమూవల్ అనేది మనం లిటరల్గా రూట్ని డ్యామేజ్ పార్షియల్గా చేస్తున్నాం కాబట్టి సరౌండింగ్ హెయిర్స్ బర్న్ కాకుండా ఓన్లీ ఫోలిక్యులర్ డ్యామేజ్ అయ్యేలాగా చూడాలి. సో విచ్ ఈజ్ ఎ వెరీ డెలికేట్ అండ్ ఆల్సో కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో దానికి డర్మటాలజిస్ట్ పర్యవేక్షణ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దానిలో మనకి ఫస్ట్ 1 or 2 సెషన్స్ ఆర్ 3 సెషన్స్ యావరేజ్గా రెస్పాన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ క్రైటీరియాని బ్యాలెన్స్ చేయడానికి పట్టే టైం. ఆ తర్వాత మనకి 3rd or 2nd సెషన్ నుంచి మనకి గ్రాడ్యువల్గా వి స్టార్ట్ టు సీ సమ్ ఇంప్రూవ్మెంట్. సెషన్స్ యొక్క ఇంటర్వెల్ కూడా మనకి యావరేజ్గా 20 days నుంచి 90 days యావరేజ్గా గ్యాప్ ఇస్తే చాలా వరకు బెటర్గా ఉంటుంది. వీలుంటే ఎంత ఎక్కువ గ్యాప్ ఇస్తే అంత తక్కువ సెషన్లో అంత మార్కెడ్గా ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు అండ్ ఎకనామిక్గా ఉంటుంది. లేదు కొంచెం అర్జెంట్గా ఉన్నప్పుడు మంత్లీ గ్యాప్ ఇచ్చినా సరిపోద్ది. సో సెషన్స్ అయిపోయాక మనకి జనరల్గా ఇంప్రూవ్మెంట్ అనేది యావరేజ్గా 2nd సెషన్ to 4th సెషన్ మధ్యలో మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ కనుక ఆఫ్టర్ 4 సెషన్స్ ఆర్ 5 సెషన్స్ తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే కంపల్సరీగా ఈవెన్ నార్మల్ గ్రేడ్స్ ఆఫ్ అన్వాంటెడ్ హెయిర్స్లో మనం కంపల్సరీగా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోక తప్పదు. ఇలా చేసుకున్నాక ప్రాపర్గా యాంటీ హార్మోనల్ థెరపీ కూడా స్టార్ట్ చేయాలి. అండ్ స్టార్టింగ్లోనే మనం సూపర్విజన్లో మనం తేలిస్తే మనకి ఇంకా తొందరగా ట్రీట్మెంట్ అనేది మోర్ ప్రాపర్గా మోర్ డైరెక్ట్గా అవుద్ది. అండ్ ఒకసారి మనకి 6 to 10 సెషన్స్లో ఒక 50 to 70% రిడక్షన్ అయ్యాక మెయింటెనెన్స్ మోడ్లోకి వెళ్ళాలా లేదా అనేది అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి. సో మెయింటెనెన్స్ మోడ్ అంటే ఏంటి, అసలు అన్వాంటెడ్ హెయిర్స్ అయిపోయాక మెయింటెనెన్స్ మోడ్ కంపల్సరీ అనేది కూడా చూడాలి. ఈ మధ్య కాలంలో మనకి డైటరీ ఎఫెక్ట్స్ అండ్ హార్మోనల్ ఎఫెక్ట్స్ అండ్ PCOS విచ్ ఆర్ వెరీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కాబట్టి మెయింటెనెన్స్ సెషన్స్ చాలామందికి అవసరం పడుతున్నాయి. సో జనరల్గా లైఫ్ స్టైల్ అండ్ డైట్ అండ్ ప్రాపర్గా పీరియడ్స్ మెయింటైన్ చేయగలిగితే
సాధ్యమైనంత వరకు జనరల్గా మెయింటెనెన్స్ సెషన్స్ ఆర్ వెరీ మినిమల్. ఒక్కొక్కసారి 1 సెషన్ 2 years or 3 years కూడా అవ్వకుండా ఉండొచ్చు. కానీ ఇవి సరిగా లేకపోతే మేబీ 1 సెషన్ ఎవ్రీ 6 months ఆర్ 1 సెషన్ ఎవ్రీ 4 to 8 months అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అన్వాంటెడ్ హెయిర్స్ ఉన్నప్పుడు లేజర్ అనేది, హెయిర్ రిమూవల్ అనేది ప్రాపర్గా డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో చూసుకునేసి దాని తర్వాత మన యొక్క బాడీ యొక్క హార్మోనల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యాట్ ఫ్యాక్ట్స్ అన్నీ చూసుకున్నాక ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని కస్టమైజ్ చేసుకుంటే బెటర్. అలా కాకుండా మనకి అన్వాంటెడ్ లేజర్ కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయనేసి కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. దానిలో ఎలక్ట్రాలజిస్ ఈజ్ అనదర్ మెథడ్ అండ్ ఫోలిక్యులర్ హెయిర్ రిమూవల్ ఈజ్ ఆల్సో అనదర్ మెథడ్ విచ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మైనర్ సర్జికల్, ఇప్పుడైతే తక్కువ హెయిర్స్ ఉన్నప్పుడు. సో ఈ మెథడ్స్ అనేటువంటివి మనకు సూటబుల్ అవుతాయా లేదా అనేది ప్రాపర్గా డెర్మటాలజిస్ట్తో కన్సల్ట్ అయ్యాకే మనకు ఐడియా వస్తుంది. ఓకేనా? మీకు తెలుసారు కదా, ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ విల్ బి దేర్ టు గైడ్ యూ.